పెండింగ్ చలాన్లపై బిగ్ అలర్ట్ ఇచ్చింది పోలీస్ శాఖ. రేపటితో వాహనాల చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది. దీంతో ఇప్పటి వరకు చలాన్లు చెల్లించని వారు వెంటనే చెల్లించాలంటూ పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. గడువు పెంపు ఉండదని స్పష్టం చేస్తున్నారు. డిసెంబర్ 27న పెండింగ్ చలాన్లపై ఉత్తర్వులు వెలువడ్డాయి. మొదట 15 రోజుల పాటు గడువిచ్చారు. ఆ టైంలో రాష్ట్రం మొత్తం మీద 3,59,00,000 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కోసం అందుబాటులోకి తెచ్చిన వెబ్సైట్లు క్రాష్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ నెల 28వ తేదీ రాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,53,00,000 చలాన్లు క్లియర్ కాగా ప్రభుత్వానికి 136 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 34,50,00,000, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ చలాన్లపై బిగ్ అలర్ట్ ఇచ్చింది పోలీస్ శాఖ. రేపటితో వాహనాల చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది. దీంతో ఇప్పటి వరకు చలాన్లు చెల్లించిన వారు వెంటనే చెల్లించాలంటూ పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. గడువు పెంపు ఉండదని స్పష్టం చేస్తున్నారు. డిసెంబర్ 27న పెండింగ్ చలాన్లపై ఉత్తర్వులు వెలువడ్డాయి. మొదట 15 రోజుల పాటు గడువిచ్చారు. ఆ టైంలో రాష్ట్రం మొత్తం మీద 3,59,00,000 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కోసం అందుబాటులోకి తెచ్చిన వెబ్సైట్లు క్రాష్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గడువు నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,53,00,000 చలాన్లు క్లియర్ కాగా ప్రభుత్వానికి 136 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 34,50,00,000, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25,25,00,000, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16 కోట్లు వసూలయ్యాయి. రేపటితో గడువు ముగుస్తుండటంతో మరో 10% ట్రాఫిక్ చలాన్లు వసూలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ రేపటితో ముగియడంతో ఇప్పటికే వాహనదారులందరిపై కూడా ఉన్నటువంటి తమ చలాన్లను కూడా క్లియర్ చేసుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ చూపించారు. మొత్తం 100%లో 90% పైగా ఇప్పటికీ చలాన్లు పే చేయగా ఇంకో 10% పెండింగ్ లో ఉన్నట్టుగా కూడా పోలీసులు అధికారిక గణాంకాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వానికి 136 కోట్ల ఆదాయం వచ్చిందంటూ కూడా పోలీసులు ఆ వివరాలు తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ విషయానికి వస్తే 34,50,00,000, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 25,25,00,000, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 కోట్లు వసూలైనట్టుగా కూడా ఈ 90% చలాన్లకు సంబంధించి ఇంకా వివిధ జిల్లాలకు చెందినటువంటి గణాంకాలు కూడా రేపు ఈ గడువు ముగిసిన తర్వాత పోలీసులు అధికారికంగా ఆ లెక్కలన్నీ కూడా పబ్లిక్లీ తెలిసే విధంగా ఆ వివరాలన్నీ కూడా తెలియజేయనున్నారు. ఈ వ్యవహారం డిసెంబర్ 29కి రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట 15 రోజులు మాత్రమే అవకాశం కల్పించడము, అప్పటికి వాహనదారులందరూ కూడా ఇంకొంత టైం కావాలి, దాంతో పాటు వెబ్సైట్స్ అన్ని కూడా క్రాష్ అయిపోవడము, ఎక్కడెక్కడ స్టక్ అయిపోవడము, నెట్ సరిగ్గా లేకపోవడం కారణంగా ఆ 15 రోజుల గడువు కాస్త మళ్ళీ తిరిగి జనవరి 31 వరకు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పొడిగించుకుంటా వచ్చింది. ఈ రోజు 30 కాబట్టి రేపు 31 ఈ చలాన్ల గడువు ముగియనుంది. ఇక ముందు పెంచేది లేదు. ఇంకా వాహనదారులు ఎవరైనా తెలియకపోతే తెలుసుకొని ఆన్లైన్ ద్వారా లేదా ఫిజికల్ కౌంటర్ ద్వారా మీ వాహనాల పైన ఉన్నటువంటి చలాన్స్ అన్నింటిని కూడా క్లియర్ చేసుకున్నట్టు మాత్రం పోలీసులు సూచిస్తా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,53,00,000 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ అయ్యాయని చెప్తా ఉన్నారు. ఇంకా 10% పెండింగ్ చలాన్స్ పే చేయాల్సి ఉంది. అది కూడా రేపటి వరకు వాహనదారులు కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ డ్రైవ్ ముగిసిన తర్వాత రేపు జిల్లాల వారీగా ఎంత ఆదాయం, ఏ జిల్లా నుంచి ఎంత వచ్చింది, ఏ జిల్లాలో ఎక్కువగా ఈ చలాన్లు నమోదయ్యాయి, ఏ కమిషనరేట్ లో ఎక్కువగా ఆదాయం వచ్చింది అనే దానిపై కూడా పూర్తి గణాంకాలు రేపు ఈ గడువు ముగిసిన తర్వాత అధికారికంగా దాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. చాలా సంవత్సరాల తర్వాత, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ 10 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇంప్లిమెంటేషన్ కి తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మొదటి నెలలోనే
ప్రభుత్వానికి ఏదో రకంగా ఆదాయం రావాలి కాబట్టి ఈ కోట్లాది రూపాయలుగా చలాన్స్ పెండింగ్ లో ఉండడము, ఈ మొండి బకాయిలు కూడా అనేక సార్లు వాహనదారుల నుంచి వసూలు చేసేటువంటి ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఈ డిస్కౌంట్ ఆఫర్ తో పూర్తి స్థాయిలో డబ్బులన్నీ కూడా రికవరీ చేసేటువంటి ప్రయత్నం చేసింది పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు 1,53,00,000 చలాన్స్ క్లియర్ అయ్యాయి. ఈ 10% క్లియర్ అయితే ప్రభుత్వానికి 150 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపటి వరకు ఇంకా వాహనదారులు ఎవరైనా ఉంటే ఆ స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ ని పాల్గొని దాంట్లో పూర్తి స్థాయిలో క్లియర్ చేసుకోవాలంటూ మాత్రం ఇప్పటికే అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది సార్. రవితేజ్, అంటే ఈ రోజు అంటే గడువు పెంచే ఆలోచన ఉందా ప్రభుత్వానికి? మళ్ళీ గడువు పెంచే ఆలోచనలు లేదన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఆలోచించి ఈ వాహనాల పైన 80%, 60%, 65% ఎప్పుడు లేనటువంటి విధంగానే భారీ డిస్కౌంట్లు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది మొదటిసారి. కాబట్టి ప్రతిసారి ప్రభుత్వం 30 నుంచి 40% లేదా 50% మాత్రమే డిస్కౌంట్ ఇచ్చేది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 70 నుంచి 80% వరకు కూడా ఈ వెసులుబాటు కల్పించింది. కాబట్టి అది నష్టమని తెలిసినప్పటికీ కానీ ప్రభుత్వానికి ఇప్పుడు డబ్బులు అవసరం, ఆ రెవెన్యూ రావాలి, ఆదాయం ప్రభుత్వ ఖజానా నిండాలి. కాబట్టి ఏదో రకంగా ఈ కోట్లాది రూపాయలు వసూలు చేయాలన్నటువంటి ఆలోచనతోటే ప్రభుత్వం ఈ స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ కి తీసుకొచ్చి వాహనదారుల నుంచి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. 90% అయితే సక్సెస్ అయ్యారు. ఏదైతే 40 రోజుల పాటు ఈ స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ లో పెడతా ఉన్నాము, 15 రోజులు కాదు, కొంత టెక్నికల్ ఇష్యూస్ రావడము, కొంతమంది వాహనదారులకు ఇంకా అవేర్నెస్ లేకపోవడము, జిల్లా మారుమూల ప్రాంతానికి వాహనాల చలాన్ల గురించి తెలియకపోవడంతో మాత్రం లేట్ గా ఈ అంశం జనాల్లోకి చేరిన 90% వాహనదారులకు చేరడంతో ఇమీడియట్ గా వారు ఆన్లైన్ ద్వారా, కొంతమంది ఫిజికల్ కౌంటర్స్ ద్వారా వచ్చేసి వారిపై ఉన్నటువంటి చలాన్లన్నీ కూడా క్లియర్ తీసుకొని 10% చలాన్లు కూడా ఈ రోజు రేపు క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. మళ్ళీ ఈ 31 దాటి రాష్ట్ర ప్రభుత్వం పెంచేటువంటి ఆలోచనలు లేరు. ఇప్పటి వరకు కూడా అలాంటి మీటింగ్స్, రివ్యూస్ కూడా ఎలాంటిగా జరపలేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా వాహనదారులు ఎవరైనా ఉంటే ఈ రోజు లేదా రేపటి వరకు ఆ 10% కట్టనటువంటి వాహనదారులు తొందరలో క్లియర్ చేసుకోవాలంటూ మాత్రం పోలీసు అధికారులు, ట్రాఫిక్ అధికారులు ఈ ఇంప్లిమెంటేషన్ ని రేపటితో ముగియనుందంటూ మాత్రం సలహాలు, సూచనలు జారీ చేశారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.